దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను, అనుగ్రహించెదను. దేవుడు మనకు ఆరోగ్యమును, ఆనందాన్ని, ఆశీర్వాదము, ఐశ్వర్యము ఒకటేంటి, మానవ జీవితానికి సరిపడిన ప్రతి మేలు, ప్రతి అవసరత ఆయన తీర్చు దేవుడు. నేను దానికి ఆరోగ్యమును మరలా అనే మాట గమనిస్తే, మనము ఆరోగ్యాన్ని కోల్పోవడానికి, సంతోషాన్ని కోల్పోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ దేవుడు మళ్ళీ 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 మనకు వాటన్నిటినీ అనుగ్రహించనే ఉన్న దేవుడు. కనుక మనము ఏ పని చేయడం వల్ల, లేదా ఏ పని చేస్తే మనకు ఆరోగ్యం కోల్పోయామో, ఆనందాన్ని కోల్పోయామో, ఆ పని చేయకుండా దేవుని మాట విని దేవునికి విధేయులమగునట్లు మనం ప్రయత్నం చేద్దాం. దేవుని వాగ్దానం మన జీవితంలో మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. కనుక మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, ఆయన పొందిన గాయముల ద్వారానే మనకు స్వస్థత కలుగుచున్నది. మన అతిక్రమ క్రియల ద్వారా ఆయన గాయపరచబడ్డాడు. మన అతిక్రమ క్రియల ద్వారా మనం గాయపరచబడాలి కదా. దానికి భిన్నంగా దేవుడు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయాలలో మనకు స్వస్థత కలుగుతున్నది. నా పాపము కొరకే యేసు మరణించి తిరిగి లేచాడు అని మనము నమ్మినప్పుడు నిజముగా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. కనుక మన అనారోగ్య విషయంలో, ఆర్థిక సమస్యల విషయంలో, ఈ రెండు కూడా మన విశ్వాస జీవితంలో మనల్ని చాలా డిసప్పాయింట్ చేస్తాయి, కృంగ చేస్తాయి, నిర్విచారాన్ని కలిగిస్తాయి. ఈ అనారోగ్యము, ఆర్థిక సమస్యలు మనము చేసిన పాపం బట్టే కావచ్చు. ఒకవేళ మనం చేసిన దోషభరితమైన, పాపభరిష్టమైన సంఘటన బట్టి జరిగితే వాటిని మనము ఒప్పుకొని ప్రభువు యొక్క సమాధానాన్ని, స్వస్థతను మనం తిరిగి పొందుటకు మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఆయన మన పాపమును క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు, మనల్ని స్వస్థపరచుటకు కూడా సిద్ధమైన మనసు కలిగిన వాడే. ఈ రెండు విషయాల్లో మనము పశ్చాత్తాపపడడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ దేవుడు మనల్ని పరీక్షించి మన విశ్వాస జీవితంలో మనం ఇంకా పటిష్టమైన విశ్వాసంలోకి వెళ్ళడానికి దేవుడు కలిగించే ఏ పరీక్షనైనా సరే, ఆ పరీక్ష ద్వారా కూడా మనకు అనారోగ్యం కలగవచ్చు, ఆర్థిక సమస్యలు కలగవచ్చు. కనుక రెండు ఆప్షన్స్, మనం పొరపాటు ద్వారా, మన తప్పుల ద్వారానా, లేదా దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడా, ఈ రెండింటిని మనము చెక్ చేసుకొని మనము ఆయనకు విధేయులమైనప్పుడు నిజంగా మనకు గొప్ప ఆరోగ్యము కలుగుతుంది. ఆయన రెక్కల క్రిందనే మనకు ఆరోగ్యం, ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు ఆరోగ్యం. ఆరోగ్యం ప్రభు మనకు అనుగ్రహించిన గొప్ప వరం.
కనుక దేవుడు నీకు మళ్ళీ ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తానని, సత్య సమాధానములను సమృద్ధిగా అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఎక్కడ ఏ విషయంలో ఏ పరిస్థితులను తప్పిపోయావో, లేదా పడిపోయావో, లేదా దేవునికి దూరం అయ్యావో, లేదా దేవుణ్ణి బాధ పెడుతున్నావో, దుఃఖపెడుతున్నావో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని చెక్ చేసుకొని దేవుని మీద ఆధారపడడానికి, దేవునికి విధేయత చూపడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం తప్పు చేయని వారం కాము, అంటే పాపము చేయని వారం కాము. అనేక విషయాలలో మనం అందరము తప్పిపోతున్నాం. కనుక అట్టి ప్రక్రియలో మనం దేవుని వైపు చూద్దాం, దేవుని మీద ఆధారపడదాం. ఆయన మీకు మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తానంటున్నాడు. మరలా నీకు ఆరోగ్యాన్ని, స్వస్థతను మరలా అనే మాట గమనించి రప్పించుచున్నాను, నేను మిమ్మల్ని స్వస్థపరుచున్నాను అంటున్నాడు. అలాంటి స్వస్థత, ఆరోగ్యాన్ని నిత్యము మనము అనుభవించుటకు ప్రభు కృప అనుగ్రహించును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఇది నా వాగ్దానం బట్టి మా జీవితాల్లో నమ్మకంగా ఉండటకు కృప దయచేయమని యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.